కిందటి సంవత్సరం కంటే తగ్గిస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ బడ్జెట్లో ఏం చెప్పారు? సవరించిన అంచనాల మేరకు 1,03,000 కోట్లు ఇప్పటికి అప్పు చేశాం కిందటేడని చెప్పారు. 1,03,000 కోట్లు. వచ్చేడు 98,000 కోట్లు అంటున్నారు. అంటే ఈ 1,03,000 ఈనాడులో రాస్తారు వారు. చూడండి ఈనాడులో ఏమని రాస్తారంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో 1,04,382 కోట్ల రుణం తీసుకుంటామని పేర్కొన్న సవరించిన అంచనాల ప్రకారం 1,03,631 కోట్లు మాత్రమే అవసరమయ్యాయని ప్రస్తావించింది. బహిరంగ మార్కెట్ నుంచి 80,456 కోట్ల రుణం అవసరమని పేర్కొన్న 79,456 కోట్లు మాత్రమే తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల నుంచి రుణాలు తీసుకుంటున్న ఈ రుణాలను వివిధ రూపాల్లో ప్రభుత్వం తన బడ్జెట్ నుంచే చెల్లిస్తున్న ఆ భారాన్ని రుణాలతో కలిపి చూపటం లేదు. అంటే మీరు చేస్తున్నటువంటి అప్పులు లెక్కకి మిక్కిలి అప్పులు మీరు చేస్తున్నారని చెప్పని సాక్షాత్తు ఈనాడు వారే మరి వారు ఘోషిస్తున్నారు. అంతేకాకుండా 2000 అంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31 దాకా 2,34,140 కోట్ల రూపాయల ఆర్థిక రాబడిని చేస్తామని అంచనాలు వేస్తున్నామని చెప్పి మీరు చెప్పారు. ఇవన్నీ బోగస్ లెక్కలు, డాంబికాలు కాదా అని నేను అడుగుతున్నాను. కిందటేడు మీ ఎంత, మీ అంచనాలు ఎంత? 2,17,976 కోట్లు రివైజ్డ్ ఎస్టిమేటెడ్ బడ్జెట్. కానీ జనవరి 31 నాటికి గవర్నమెంట్ లెక్కల ప్రకారం 1,40,000 కోట్ల మాత్రమే మీ రాబడి కిందటేడు. అంటే ఇప్పటి వరకు జనవరి 31 వాళ్ళ మార్చిలో ఉన్నాం మనం. జనవరి 31వ తారీఖుకి 1,40,000 కోట్ల రూపాయలే మీ రాబడి, ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చిందని చెప్పని మీ ప్రభుత్వం చెప్తుంది. అంటే సవరించిన అంచనాలు రాబడి ఎంత అని చెప్తారు? 1,96,000 అంటారు. అంటే ఈ రాబోయే 2 మాసాల 60 రోజుల్లో 57,000 కోట్ల రూపాయలు మేము రాబడి సాధిస్తామంటున్నారు. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను. నవ్విపోతారనే సిగ్గు కూడా లేదా మీకు అని అడుగుతున్నాను మీ ప్రభుత్వానికి. అరే తప్పు కదా, ఇంత దొంగ లెక్కలు మాట్లాడుతున్నాం. మన దొంగ లెక్కల్ని ఈనాడికే నచ్చట్లేదు. ఇది పాపం కదా, ఇంత పచ్చి పాపం నేను రాయలేను కదా. అంటే మామూలుగా పాపాలు రాస్తారు, ఇంత పచ్చి పాపాలు నేను రాయలేను కదా అని చెప్పని మన ఈనాడు పేపర్లోనే ఘోషిస్తుంటే చెప్పండి, 60 రోజుల్లో 57,000 కోట్ల రూపాయలు మీకు రెవెన్యూ రాబడి వస్తుందా అంటున్నాను. మోసం కాదా ఇది అంటున్నాను. అంచనాలు ఆకాశానికి, వాస్తవాలేమో పాతాళానికి. మీరు రాష్ట్రాన్ని గాడిలో పెడతారా? ఏ మోకం పెట్టుకు చెప్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు? మీ ఇద్దరు రాష్ట్ర ఆర్థిక స్థితిని గాడిలో పెడుతున్నామని చెప్పని, గాడిలో పెట్టామని తప్పుడు మాటలు మాట్లాడతారు, అసత్యాలు మాట్లాడతారు. మరి ఈనాడు పేపర్ చెప్పినట్టుగా గత ఏడాది 1,03,631 కోట్లు మాత్రమే అప్పు తెచ్చామని చెప్తున్నారే. వివిధ కార్పొరేషన్లతో ప్రభుత్వ బాధ్యతగా తీసుకొచ్చినటువంటి అప్పుని చెప్పే ధైర్యం ఎందుకు లేదు మీకు అని అడుగుతున్నాను. ఎందుకు లేదంటే ఉద్దేశపూర్వకంగా మోసం చేయాలనేటువంటి తప్పుడు ఆలోచనతోనే మీరు ఈ లెక్కల్ని తప్పుడు లెక్కలు, దొంగ లెక్కలుగా చూపిస్తున్నారు. కాబట్టి చెప్పరు. మసిపూసి మారేడికాయ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఏం చెప్తారు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్నారా? తప్పు కదా నారా చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతున్నాను ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారు, కరెంటు ఛార్జీలను మీరు తక్కువ ప్రజల మీద భారం మోపట్లేదని చెప్తున్నారు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరుండేటువంటి లింగమనేని రమేష్ దా, ప్రభుత్వందో అర్థం కానటువంటి ఒక ఇంట్లో మీరు ఉంటున్నారు కదా. అది లింగమనేని రమేష్ గారిదా లేదా ప్రభుత్వాందా, సిఆర్డీఏదా? ఇంతవరకు క్లారిటీ ఇవ్వడు ఎవడు. లింగమనేని రమేష్ గారిని సిఆర్డీఏకి ఇచ్చానంటే, సిఆర్డీఏ ప్రభుత్వానికి ఇచ్చానంటది, ప్రభుత్వం మాకు సంబంధం లేదంటది. నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారేమో నేను అద్దె కడుతున్నానంటది. ఏంటిదంతా?
అంటే ఎంత తిరకాసు ఉంటుందో చూడండి ఒకసారి ఇళ్లలో. ఆ ఇంటికి జగన్ గారు